నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు వెంకటరెడ్డి అన్న. మాది డి కోటకొండ గ్రామము, ఆస్పర్ మండలం, కర్నూలు జిల్లా. మేము పత్తి సాగు ప్రతి సంవత్సరం చేస్తున్నామన్న. మాది మాకు వచ్చేసి 12 ఎకరాలు సాగు చేస్తాం ప్రతి సంవత్సరము. ఈసారి మేము కూడా పత్తి సాగే చేస్తున్నాము. మేము 12 ఎకరాలు చేసినామన్న. ఫస్ట్ సారి మేము వెలెక్స్ కొట్టినాము. వెలెక్స్ కొట్టిన తర్వాత పైరు అయితే అప్పటికే దోమ జిగి ఉంది. వెలెక్స్ కొట్టిన తర్వాత జిగి బాగా క్లియర్ అయింది. దోమ పోయింది, జిగిపోయింది వెలెక్స్ కొట్టిన తర్వాత. దాని 15 రోజుల తర్వాత మాస్టర్ కొట్టినాం. మాస్టర్ కొట్టిన తర్వాత ఇది కూడా బాగుంది పనితనం అయితే. దీనికి జిగి, దోమ, ఎర్రపేను, తెల్లపేను మెయిన్ అదే ఇంకా పత్తి పైరుకి వచ్చేసి ఆ 3 పోతే ఏమంటే ఆటోమేటిక్గా క్రాప్ నిలబడుతుంది. మేజర్ గా మనకి పత్తిలో వచ్చేది పచ్చిదోమ, తెల్లదోమ, ఎర్రనల్లి. అదే ఇప్పుడు కాపు రాలిపోకుండా దోమ వాడితే కాపు రాలిపోతుంది. దోమ పోతే ఆటోమేటిక్ గా కాపు నిలబడుతుంది. ఈ మాస్టర్ మాత్రం దోమ మాత్రం బాగా క్లియర్ చేసిన చెట్టుని. అంటే దోమ పోయింది, నల్లి పోయింది. సైడ్ బ్రాంచెస్ బాగున్నాయి. కొమ్మలు గిమ్మలు అంతా చూడండి. ఇక కొమ్మలు కూడా ఇప్పుడు నేత పైరు ఇది. ఇంకా 45 డేస్ పైరు ఇది. 45 రోజుల పైరు. అంటే కేవలం మీరు 2 స్ప్రేలు మాత్రం? రెండేనా, ఫస్ట్ వెలాక్స్ కొట్టినా, తర్వాత మాస్టర్ కొట్టినా. భూమిత్ర ఆర్గానిక్స్ వారిది ఫస్ట్ వెలాక్స్, సెకండ్ మాస్టర్. ఇది 2 వాళ్ళది. 2 స్ప్రే చేసుకున్నారు. 2 స్ప్రే చేసుకున్నారు. 2 స్ప్రే గానీ మీ పొలం ఇంత నీట్ గా ఉంది అంటారు? ఇంత బాగుంది అన్న క్రాప్. ఇప్పుడు కూడా చెట్టు కూడా పైన బింగి లేదు, ముడత లేదు. ఎక్కడ కానీ మీకు సమస్య? ఎక్కడ ఏ సమస్య అయితే ఏం లేదు. దోమ కూడా లేదు. నీట్ గా వస్తుంది. పైన కూడా దోమ ఉంది కదా, బాగా కనిపిస్తుంది కదా మనకు కూడా. ఈ 2 వాడిన తర్వాత మాత్రం చెట్టు బాగా గ్రోత్ గీతు కానీ, చెట్టు బాగా చూడడానికి కానీ, పసురుదనం కానీ బాగా బాగుంది అన్న. పైరు వాడుకోవచ్చు, 100% వాడుకోవచ్చు. ఆదోన్లో తెచ్చుకున్నా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న.